విషయంలోనే కాదు, ఏ విషయంలోనైనా మనం ప్రార్థన చేసినప్పుడు జవాబు దేవుడు ఇచ్చాడని మొదట నమ్మాలి, విశ్వాస నేత్రాలతో చూడాలి. అబ్రహామా చూడు, నీకు ఇస్తానన్నాడు. కొన్నిసార్లు ప్రార్థనకి వెంటనే ఆన్సర్ వస్తుంది, కొన్నిసార్లు టైం తీసుకుంటుంది, కొన్నిసార్లు సుదీర్ఘకాలం తీసుకుంటుంది. అయితే ఆలస్యం వెనక ఉన్న అద్భుతం ఏంటో నీకు తెలియదు, అనుభవించినప్పుడే నీకు అర్థమైద్ది. నువ్వు మొత్తుకుంటావు, ఏంటి ప్రభువా ఇన్ని రోజులుగా నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు జవాబు ఇవ్వలేదు ఏంది ప్రభువా అంటే ఆయన అంటాడు, మౌనంగా ఉంటాడు దేవుడు. ఎందుకు ప్రభువా నువ్వు మాట్లాడలేదంటే, కొంచెం టైం తీసుకునైనా నీకు శ్రేష్టమైనది ఇద్దామని ఆశపడుతున్నానమ్మా అంటాడు. ఆశపడుతున్నాను నాన్న, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే గొప్ప కార్యాలు నీ విషయంలో చేయాలని నేను తలపోసుకొని ఉన్నాను, మరి కొంచెం నాకు సమయం ఇవ్వు అంటాడు. అబ్బాయి అడగంగానే టిషన్ నేను సైకిల్ ఇచ్చానా, ఏం చేశాను, వాడు నాకు ఆర్డర్ వేసాడు, నేను వెంటనే ఆర్డర్ ఇచ్చాను, అది రెడీ అయ్యేటప్పటికి 6 దినాలు పట్టింది, తర్వాత వాడికి ఇచ్చాను. మరి వాడు కోరిందే రావాలని టైం పట్టింది. అట్లాగా తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనలు విన్నాడు, జవాబిచ్చాడు. ఈ జబ్బు విషయమే కాదు, ఏ జబ్బు అయినా, ఏ సమస్య అయినా, అప్పుల బాధలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ఉద్యోగ ప్రయత్నమైనా, పెళ్ళైనా, పెటాకులైనా, ఏదైనా, ఆర్థిక సమస్యలైనా, లేమైనా, ఏదైనా, నీ మనసును తొలిచేది, నిన్ను కృంగదీసేది, నిన్ను ఇబ్బంది పెట్టేది, నిన్ను వదలకుండా వెంటాడుతున్న బలహీనతైనా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని సన్నిధిలో ఉంది, అది తప్పకుండా విడిపిస్తాడు నిన్ను. నమ్మో, నిరీక్షించు, ఎదురు చూడు, విశ్వాసంతో స్తుతించు. కృంగిపోవద్దు, దిగులు పడొద్దు, భయపడొద్దు. దేవుడు పసిబిడ్డల వంటి స్థిర విశ్వాసం మనకు అనుగ్రహించుగాక. హల్లెలూయా. పసిబిడ్డల వంటి నమ్మిక దేవుడు మనకు దయచేయగాక. ఏమేమి నేర్చుకున్నాం పిల్లల్లో? మొట్టమొదట అతిశయం ఉండదు వాడికి, గర్వం, దేన్ని బట్టి గర్వ ప్రదర్శన చేయడు. నంబర్ 1. నంబర్ 2, క్షమాగుణం, క్షమించే మనసు ఉంటుంది వాడి దగ్గర. మర్చిపోతాడు, అపకారాన్ని వెంటనే మర్చిపోతాడు. ప్రేమ చూడొచ్చు పసిబిడ్డల్లో. అమర్యాదగా నడువనిది, అపకారం చేయనిది, అన్నిటినీ తాళునది, అన్నిటినీ నమ్మునది, స్వప్రయోజనం చూచుకొననిది, సత్వరమే కోపపడనిది, డంబములేనిది, మత్సరపడనిది, అన్నిటికీ ప్రేమ ఒక్కటే. ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం, ప్రేమే జగతికి మూలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, పసిబిడ్డల్లో అలాంటి ప్రేమని మనం చూడచ్చు. అందుకే యేసయ్య చెప్పాడు, ఏం చెప్పాడు? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారు అయితేనే కానీ అసలు పరలోక రాజ్యంలో తగ్గింపు మనస్సు, తన్ను తాను తగ్గించుకోవాలి, అతిశయపడేవాడిగా ఉండకూడదు, క్షమించేవానిగా ఉండాలి. పిల్లల దగ్గర ఉంటుంది. 3వది దయ, కనికరం ఉంటుంది పసికంతుల్లో, కాఠిన్యం చూడలేం. 3. 4, అడిగి తెలుసుకుంటాడు, అన్నీ నేర్చుకుంటాడు, తనకు తెలిసింది చెప్పడానికి ప్రయత్నిస్తాడు, తెలియంది అడిగి అడిగి తెలుసుకుంటాడు. 5వది మంచి విశ్వాసం పసిబిడ్డల్లో మనం చూడొచ్చు, నమ్మిక. మనలో కూడా యేసయ్య అదే కోరుతున్నాడు, నన్ను నమ్మండరా. నీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు అనుమతిస్తున్నాను అంటే నీ మేలు కోసమే నేను నన్ను నమ్ము. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి వెనుక నీ మంచి కోసమే నేను అన్ని ఆలోచించి నడిపిస్తున్నానని నమ్ము. నీకు మంచి భవిష్యత్తు నేను దాచిపెట్టానని నమ్ము. నీకు సిద్ధపరిచినవి శ్రేష్టమైనవి, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఉన్నతమైనవని నమ్ము. నన్ను విశ్వసించు అని యేసయ్య పిలుస్తున్నాడు. అది ఆత్మ సంబంధమైనవైనా కావచ్చు, భౌతిక సంబంధమైనవైనా కావచ్చు. రెండిటికి ఆయనను మనం నమ్ముటయే మనకు మార్గం, వేరే మార్గం లేదు. అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేయుగాక. ఆమేన్. మరి పెద్దల్లాగా ఉండాలన్న సంగతి ఏంటంటే, ఆ మిగతా సగం
నెక్స్ట్ మరో పర్యాయం చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అడగండి, తర్వాత నేను అది చెప్తాను. అంశంలో సగం అయిపోయింది, టైం అయిపోయింది. రండి, మోకాళ్ళ మీదకి రండి. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం, ప్రార్థనలో ఉందాం, స్తోత్రాలు చెబుదాం. మన ప్రార్థనలు విన్నందుకు దేవునికి స్తోత్రం చెబుదాం. మనతో మాట్లాడినందుకు యేసయ్యకి స్తోత్రం చెబుదాం. యేసయ్యా, నువ్వు నాతో మాట్లాడావు, స్తోత్రం 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 అంటూ అందరం కూడా స్తోత్రాలు చెల్లించుదాం. రండి, స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం 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 చెల్లించుదాం, స్తోత్రం చెల్లించుదాం. స్తుతి స్తుతి స్తుతి. మాట్లాడిన వాడా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. అందరం కూడా మోకాళ్ళ మీదకి వచ్చేద్దాం, మోకాళ్ళ మీద నిలబడదాం. దేవా, నేను సందేహించాను ప్రభువా, నన్ను క్షమించు నాయనా. నా ప్రార్థన విని నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మార్పు నుండి నేను కూడా బిడ్డ వంటి వాడనగునట్లుగా చిన్న బిడ్డ వలె నా ప్రభువా దీన మనసు కలిగి, అయా నా ప్రభువా తగ్గింపు మనసు కలిగి, క్షమాగుణం కలిగి, దయాగుణం కలిగి, నా ప్రభువా నేర్చుకునే మనసు కలిగి, నాయన మంచి విశ్వాసము కలిగి నిన్ను సేవించినట్లు నాకు సహాయం చేయయ్యా. స్తోత్రం స్తోత్రం. అందరం కూడా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. తండ్రి, మాట్లాడినందుకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా, నేను నిరీక్షిస్తున్నా, నేను ఎదురు చూస్తున్నాను దేవా. నా ప్రార్థన నీ సన్నిధిని వినబడిందని నాతో చెప్పినందుకు వందనాలు. నేను ఎదుర్కొంటున్న బలహీనతల్లో నుంచి నన్ను విడిపిస్తానని నువ్వు మాట ఇచ్చినందుకు వందనాలు. నాకు సమాధానం ఇస్తానని చెప్పినందుకు వందనాలు. నా కోసం ఆర్డర్ చేసావని నీకు వందనాలు. నా కోసం రెడీ చేసావని నీకు వందనాలు. నా కోసం సిద్ధపరిచావని నీకు వందనాలు. ఓ తండ్రి, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నేను నాకు రెడీ చేసినందుకు నీకు వందనాలు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు.